సర్జరీ కంటే హాస్పిటల్ బిల్ అంటేనే భయం. అదే మధ్య తరగతికి అందుబాటు ధరలో వైద్యం. మెడిస్టార్ హాస్పిటల్స్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను రేచల్. క్యాన్సర్ అనేది ఎందుకు వస్తుంది, ఏంటి లక్షణాలు, కారణాలు అన్నీ తెలుసు. ఎవ్రీడే సోషల్ మీడియాలో కానివ్వండి, పేపర్లో చూస్తూ ఉంటాం. బట్ స్మోకింగ్ వెరీ వెరీ డేంజరస్ అంటూ ఉంటారు. స్మోకింగ్ చేసే వాళ్ళ క్యాన్సర్ వస్తుంది, బట్ ఆ పొగని పీల్చుకున్న స్మోకింగ్ చెయ్యని వాళ్ళకు కూడా క్యాన్సర్ వస్తుందా అనేదే ఇక్కడ ప్రధాన డౌట్. సో ఇలాంటి డౌట్స్ని క్లారిఫై చేయడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ రోబోటిక్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ హరీష్ ఎన్ఎల్, కాంటినెంటల్ హాస్పిటల్ నుంచి విచ్చేశారు. వారితో మాట్లాడదాం. డాక్టర్ గారు, ఒక ఫ్యామిలీలో ఎవరైనా స్మోకింగ్ అనేది చేశారనుకోండి, క్యాన్సర్ వస్తుందని తెలిసి కూడా వాళ్ళు తాగుతున్నారు, వాళ్ళని మాన్పించలేకపోతున్నాము. బట్ తాగని వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు కనుక ఆ పొగని పీల్చుకుంటే వాళ్ళకు కూడా క్యాన్సర్ వస్తుందా? ఖచ్చితంగా వస్తుందండి. దీన్నే మనం ప్యాసివ్ స్మోకింగ్ ఆర్ సెకండ్ హ్యాండ్ స్మోక్ అంటూ ఉంటాం. సో స్మోకింగ్ చేసే వాళ్ళకే కాకుండా వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ, నియర్ బై పీపుల్ కానీ, ఫ్యామిలీ మెంబర్స్ కానీ, రిలేటివ్స్ కానీ, హూఆర్ ఈజ్ inhaling this second hand smoke, they will definitely at risk for cancer and other infections also. మరి ఈ స్మోకింగ్ చేయడం వల్ల ఓన్లీ లంగ్ క్యాన్సర్ ఒకటే కాదండి, ఓరల్ క్యాన్సర్స్ కానీ, ఫుడ్ పైప్ క్యాన్సర్స్ అంటే అన్నవాహిక క్యాన్సర్, ఇది కాకుండా దే కెన్ గెట్ అదర్ జిఐ మ్యాలిగ్నెన్సీ, స్టొమక్ క్యాన్సర్ రావచ్చు, బ్లాడర్ క్యాన్సర్ రావచ్చు. ఇలాంటి అన్ని క్యాన్సర్స్కి స్మోకింగ్ రిస్క్ అండి. అండ్ స్మోకింగ్తో పాటు మనం ఆల్కహాల్ కలిపితే వీ కాల్ ఇట్ యాజ్ ఎ సూపర్ అడిటివ్ ఎఫెక్ట్ అంటాం. సూపర్ అడిటివ్ ఎఫెక్ట్ ఏంటంటే మ్యాథ్స్లో 1+1 is 2, బట్ వెన్ యూ యాడ్ స్మోకింగ్ 1+1 is 100. సో రెండు కలిపి మన బాడీలో ఎక్కువ డ్యామేజ్ చేస్తూ ఉంటుంది. సో స్మోకింగ్ ఈజ్ అన్ అడిక్షన్. దీని నుంచి బయటపడడానికి వీ హ్యావ్ గుడ్ డి అడిక్షన్ సెంటర్స్. కన్సల్ట్ కరెక్ట్ క్లినికల్ పర్సన్ ఫర్ దిస్. ఈ డి అడిక్షన్ ఎందుకు అవసరం అంటే స్మోకింగ్లో నికోటిన్ అనే పదార్థం ఉంటుంది మన టొబాకోలో. ఈ నికోటిన్ వల్ల అడిక్షన్ పొటెన్షియల్ ఉంటుందండి. స్మోకింగ్లో చాలా చాలా హార్మ్ఫుల్ కెమికల్స్ ఉంటాయి. సో ఇట్స్ నాట్ ఈజీ. ఈరోజు ఒక 10 సిగరెట్లు తాగేవాళ్ళు రేపటి నుంచి ఆపేద్దాం అనుకోవడం అంత ఈజీ కాదు. సో దే నీడ్ ఎ గుడ్ clinical support system for staying away from smoking. Second, it is a financial burden to the family. దానివల్ల చాలా డబ్బులు ఖర్చు అవుతూ ఉంటాయి. మూడోది, ఇంట్లో చిన్న చిన్న పిల్లలు ఇవి చూసి వాళ్ళు కూడా ఇలాంటి అలవాట్లు చేసుకుంటూ ఉంటారు. సో వాట్ role model we are for our family is very very important. Yes. Kindly keep smoking away and stay and lead a healthy life. చిన్నపిల్లలు తెలియకుండా ఇంట్లో ఫాదర్ కానీ పెద్దవాళ్ళు ఎవరైనా తాగేస్తూ ఉంటే, తాతలు ముత్తాతలు, ఆ పొగ తెలియకుండానే పిల్లలు పీల్చుకోవడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళ దగ్గరే వచ్చి ఆడుకుంటూ ఉంటారు. సో చిన్నప్పటి నుంచే పిల్లలకు కూడా మనం తెలియకుండానే పొగ పీల్చడం ద్వారా క్యాన్సర్ని మనం డెవలప్ చేస్తున్నట్టే కదండి. ఖచ్చితంగా 100% ఎవరు ఈ స్మోక్ ఇన్హేల్ చేసినా కూడా వాళ్ళకి క్యాన్సర్ రిస్క్ అనేది ఉంటుంది. అండ్ వన్ మోర్ డౌట్, చాలామంది కార్లో స్మోకింగ్ చేస్తూ ఉంటారు కూర్చొని, ఆ తర్వాత కూడా కార్లో అదే స్మెల్ వస్తూ ఉంటుంది. అది కూడా ఇండైరెక్ట్గా పీల్చుకున్నట్టే కదా, దానివల్ల కూడా ఎంతో కొంత ఎఫెక్ట్ లేకపోలేదు కదా డాక్టర్ గారు? కార్లో స్మోకింగ్ చేస్తూ ఉండి ఆ క్లోజ్డ్ విండోస్లో ఉన్నప్పుడు అదే ఎయిర్ చాలాసార్లు రీసర్క్యులేట్ అవుతూ ఉంటుంది. సో ఆ పక్కన ఉన్న వాళ్ళకు కూడా దీనివల్ల దాని ఎఫెక్ట్స్ ఖచ్చితంగా ఉంటాయండి. రైట్. స్మోకింగ్ చాలా డేంజరస్ కాజ్ అని మనకు తెలుసు, క్యాన్సర్ వస్తుందని తెలుసు. స్మోకింగ్ కాకుండా ఈ మధ్యకాలంలో గాంజా, గుట్కా, సంథింగ్ డిఫరెంట్ వింటున్నాము. సో డ్రగ్స్ మాఫియా విపరీతంగా పెరుగుతున్నటువంటి ఈ తరుణంలో క్యాన్సర్ వీళ్ళకి ఎంత త్వరగా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి? ఏమైనా సబ్స్టెన్స్ అబ్యూస్ చేసినప్పుడు అడిక్షన్ పొటెన్షియల్ చాలా పెరిగిపోతుందండి. ఇలాంటి నార్కోటిక్స్ కానీ ఏమైనా సబ్స్టెన్స్ యూస్ చేసినప్పుడు డెఫినెట్గా ఆ స్మోకింగ్ అనేది విడవడం చాలా చాలా కష్టం అవుతుంది. సో వీ షుడ్ స్టే అవే ఫ్రమ్ సచ్ థింగ్స్ ఆల్వేస్. రైట్. చాలామంది యంగ్స్టర్స్ దీని బారిన అడిక్ట్ అయిపోతున్నారు, క్యాన్సర్ బారిన పడుతున్నారు. ఇలాంటి వాళ్ళకి కనుక క్యాన్సర్ వస్తే ఇంకా నయమే ఛాన్సెస్ ఉంటుందా డాక్టర్ గారు? రైట్. అగైన్ క్యాన్సర్ ట్రీట్మెంట్, క్యాన్సర్ నుంచి క్యూర్ అయ్యేది స్టేజ్ మీద డిపెండ్ అవుతుందండి. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ విచ్ ఆర్గన్, విచ్ క్యాన్సర్, విచ్ స్టేజ్ అండ్ క్యాన్సర్ బయాలజీ. ఖచ్చితంగా అర్లీ స్టేజ్లో ఉన్నారు అంటే వీ కెన్ వెరీ వెల్ క్యూర్ క్యాన్సర్ అండి. డాక్టర్ గారు, అసలు క్యాన్సర్ అంటే ఏంటి? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాన్సర్ అంటూ ఉంటారు, అంటే ఏంటి అసలు? రైట్. మన శరీరంలో క్యాన్సర్ అనేది ఒక యాక్సిడెంట్ వల్ల వస్తుందండి. అది ఎలా అంటే, మనం కార్ నడుపుతూ ఉంటే అందులో 2 ఇంపార్టెంట్ టూల్స్ ఏంటంటే బ్రేక్ అండ్ యాక్సలరేటర్. కార్ నడుపుతున్నప్పుడు ఒకవేళ యాక్సలరేటర్ ఎక్కువ తొక్కినా, బ్రేక్ సరిగ్గా పడిపోయినా యాక్సిడెంట్ అవుతుంటుంది. ఇలానే మన శరీరంలో చాలా కణాలు ఉంటాయి, ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్. ఈ సెల్స్ ఏమవుతూ ఉంటాయంటే ఈ కణాలు డివిజన్ అవుతూ ఉంటాయి, రీప్లేస్మెంట్ కూడా అవుతూ ఉంటాయి. మరి ఒక కణం 2 అవుతాయి, 2 నుంచి 4, 4 నుంచి 8, 16 అలా ఆగిపోవాలి.
మరి ఈ సెల్ డివిజన్ జరగడానికి మన ఈ కణాల్లో జీన్స్ అనేవి ఉంటాయండి. ఈ జీన్స్ అనేవి వేరియస్ ఇన్సల్ట్స్ వల్ల అవి డ్యామేజ్ అయితే, యాక్సిడెంట్ అయితే ఈ సెల్ డివిజన్ అనేది ఎక్కువగా అయిపోయి 1 నుంచి 100, 100 నుంచి 1000 నుంచి లక్షల సెల్స్ ఫామ్ అయ్యి ఒక కణితిలాగా మారుతుంది. ఇవే మనకి క్యాన్సర్ గడ్డల్లాగా కనిపిస్తూ ఉంటాయి. బా ఇన్ని సెల్స్ ఉంటాయి, ఈ రకంగా క్యాన్సర్ అనేది చాలా మీరు చెప్తుంటే వింటుంటే మన బాడీలో అసలు దేవుడు ఎంత అద్భుతకరమైన మెకానిజం ఇచ్చాడు. అండ్ ఇప్పుడు కాజెస్ గురించి మాట్లాడుకుందాం డాక్టర్ గారు. దీని గురించి మా ఐడ్రీమ్ వ్యూవర్స్కి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి క్యాన్సర్ కాజెస్ గురించి. రైట్ అండి. సో ఈ క్యాన్సర్ రావడానికి వచ్చే కారణాలు ఏంటి అంటే, మన చేతిలో ఉండే అవాయిడబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్, అంటే మాడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అని నేను చెప్తాను. ఏంటి అంటే స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ అండి. కామన్గా చూస్తూ ఉంటాము, యువత చాలా ఎర్లీగా స్టార్ట్ చేస్తున్నారు. ఇది పియర్ కల్చరో మరి అది లైఫ్ స్టైల్ కోసమో, ఇట్ ఈస్ లైక్ స్టేట్మెంట్ దే ఆర్ డూయింగ్ ఇట్. అన్ఫార్చునేట్లీ వెరీ ఎక్కువగా చాలా ర్యాంపెంట్గా ఉంది. స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ చేయడం వల్ల స్మోకింగ్లో టొబాకో ఎక్స్పోజర్ ఉంటుంది. ఇలాగే సిమిలర్గా గుట్కా చూయింగ్ లేకపోతే పాన్ చూయింగ్ ఎక్సెసివ్గా ఉండడం వల్ల టొబాకో ఎక్స్పోజర్ అవుతుంది. ఇది చాలా కామన్ కాజెస్ అండి. సెకండ్ ఏంటంటే ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్, సన్ ఎక్స్పోజర్ ఎక్కువగా ఉండడం. అంటే ఎక్కువగా ఎండగా ఉన్నప్పుడు 10 నుంచి 2 PM మధ్యలో మనకి లైట్ స్కిన్గా ఉన్నవాళ్ళు, ఫేర్ స్కిన్గా ఉన్నవాళ్ళు సన్లైట్ ఎక్కువ ఎక్స్పోజర్ అయితే స్కిన్ క్యాన్సర్ రిస్క్ ఉంటుంది. ఇది కాకుండా లైఫ్ స్టైల్ రిలేటెడ్, ఇదేంటి అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్, ఎక్కువగా కూర్చొని ఉండడం, డెస్క్ జాబ్స్ ఎక్కువ చేయడం, ఎక్కువగా మన ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల కూడా క్యాన్సర్ రిస్క్ ఎక్కువగా చూస్తూ ఉంటున్నాం. అలాగే శాచురేటెడ్ ఫ్యాట్స్ అని ఉంటూ ఉంటాయి. ఎక్కువగా ఈ రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ కానీ అన్హెల్దీ జంక్ ఫుడ్ తినడం వల్ల శరీరంలో మనకి ఊబకాయం ఎక్కువ వస్తుంది, ఒబేసిటీ రావడం వల్ల కూడా క్యాన్సర్ రిస్క్ పెరుగుతుందండి. శరీరంలో క్రానిక్ ఇన్ఫ్లమేషన్ ఉంటుంది. ఇది కాకుండా హై రిస్క్ బిహేవియర్స్ అంటాం, హై రిస్క్ సెక్షువల్ బిహేవియర్స్ అంటే ఎక్కువగా పార్ట్నర్స్ ఉండడం, ఎక్కువగా హై రిస్క్ సెక్షువల్ బిహేవియర్స్ ఉండడం వల్ల కొన్ని ఇన్ఫెక్షన్ సంక్రమించే రిస్క్ ఉంటుంది. హెచ్పివి వైరస్ అని చెప్తూ ఉంటాము, దీనివల్ల కూడా మనకి క్యాన్సర్ అవ్వచ్చు. ఇవి కాకుండా కొన్ని నాన్ మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం, అంటే ఏజ్ పెరుగుతూ ఉండడం వల్ల కూడా క్యాన్సర్ రిస్క్ పెరుగుతుందండి. కొన్నిసార్లు జెండర్ బై డిఫాల్ట్ బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువగా మహిళల్లో చూస్తూ ఉంటాము. కొన్నిసార్లు వంశపారంపర్యంగా వచ్చే క్యాన్సర్స్ ఉంటాయి, హెరిడిటరీ క్యాన్సర్ సిండ్రోమ్స్ అని ఉంటాం. కొన్ని ఫ్యామిలీస్లో వాళ్ళకి బ్రాకా జీన్ కానీ, ఏపీసీ జీన్ కానీ ఇలాంటి మ్యూటేషన్స్ ఉన్న వాళ్ళకి రొమ్ము క్యాన్సర్ కానీ, ఓవేరియన్ క్యాన్సర్ కానీ, పెద్దపేగు క్యాన్సర్ కానీ ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఇవన్నీ నాన్ మాడిఫైబుల్. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 70 to 80% మనకి క్యాన్సర్స్ అనేవి అవాయిడబుల్. ఈ హెల్దీ లైఫ్ స్టైల్ వల్ల, ఇలాంటి హై రిస్క్ బిహేవియర్స్ అవాయిడ్ చేయడం వల్ల, లేకపోతే ఇలాంటి హ్యాబిట్స్ అవాయిడ్ చేయడం వల్ల మనం క్యాన్సర్ని దూరంగా పెట్టచ్చండి. డాక్టర్ గారు, మీరు క్యాన్సర్కి రావడానికి గల కారణాలు చెప్తున్నప్పుడు అన్నీ విన్నాను, కానీ ఎండలో వెళితే, అది ఆఫ్టర్నూన్ టైంలో వెళ్తే స్కిన్ క్యాన్సర్ వస్తుందని చెప్పారు మీరు. ఇది నేను ఇప్పటివరకు ఎక్కడా వినలేదు. ఎందుకు డాక్టర్ గారు? ఒకప్పుడు మన పూర్వకాలంలో కూడా చాలామంది పెద్దవాళ్ళు పొలం పనులలో ఎండలో కూడా చేసేవాళ్ళు కదా, ఇప్పుడు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? ఒకప్పుడు వాళ్ళకి రాలేదా? అంటే మాకు తెలియదో ఏమో, నాకు తెలియదు. వస్తుందంటారా అట్లా? అదృష్టవశాత్తు ఈ క్యాన్సర్ మన దేశంలో స్కిన్ క్యాన్సర్స్ చాలా కామన్ కాదండి. మన దేశంలో ఎక్కువగా కామన్గా చూసే క్యాన్సర్స్ ఓరల్ క్యాన్సర్స్ కానీ, బ్రెస్ట్ క్యాన్సర్, స్టొమక్ క్యాన్సర్, కోలాన్ క్యాన్సర్ ఇలాంటివి ఎక్కువ చూస్తాం. ఫేర్ స్కిన్ కాకేషియన్స్ అంటూ ఉంటాం, అంటే ఫారినర్స్ ఎక్కువ తెల్లగా ఉన్న వాళ్ళకి వాళ్ళ దేశంలో ఈ యూవీ లైట్ ఎక్స్పోజర్ ఎక్కువగా ఉండడం వల్ల ఎక్కువ వస్తుంది. మన దగ్గర స్కిన్ క్యాన్సర్ ఇస్ నాట్ వెరీ కామన్. ఒక్కసారిగా మీరు చెప్తుంటే భయమేసింది. అసలే ఎండకి వెళ్తే సన్ స్క్రీన్ రుద్దుకొని వెళ్తూ ఉంటాము, అసలు ఏంటి అని డౌట్ని క్లారిఫై చేయడానికి అడగాల్సి వచ్చింది. ఎందుకంటే మన ప్రోగ్రామ్ని చాలామంది చూస్తారు కాబట్టి. ఇంతకుముందు మీరు అన్నారు కారణాలు చెప్తూ హెచ్పివి వైరస్ వల్ల వస్తుంది అని చెప్పేసి, ఒక్కసారి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? చాలా మంచి ప్రశ్న అండి. హెచ్పివి వైరస్ అంటే హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అండి. ఇది ఎలా ఎఫెక్ట్ చేస్తుందంటే, నేను ఇందాక చెప్పాను, సెక్షువల్ ఎన్కౌంటర్స్ వల్ల, హై రిస్క్ బిహేవియర్స్ వల్ల, ఎక్కువ పార్ట్నర్స్ ఉండడం వల్ల కానీ, కొన్నిసార్లు టచ్ వల్ల కూడా అది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. ఈ వైరస్ ఎక్కడ ఎఫెక్ట్ చేస్తుందంటే గర్భసంచి ముఖద్వారం అంటూ ఉంటాం, అంటే ఇంగ్లీష్లో దీన్ని సర్విక్స్ అంటూ ఉంటామండి. ఆ ఏరియాలో చాలా యంగ్ ఉమెన్ ఎర్లీ ఏజ్లోనే అది ఇన్ఫెక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఇది కాకుండా ఈ హెచ్పివి వైరస్ ఓరల్ క్యాన్సర్స్, ఓరోఫారింజియల్ క్యాన్సర్స్ అంటూ ఉంటాం, అంటే నోటి క్యాన్సర్స్. ఇది కాకుండా ఏనల్ క్యాన్సర్స్, మనం మోషన్ పోయే చోట ఏనల్ రీజన్ అంటూ ఉంటాము. ఇవి జెనైటల్ క్యాన్సర్స్, మేల్స్లో పీనైల్ క్యాన్సర్స్ అంటూ ఉంటాం. ఇవన్నీ క్యాన్సర్స్ కూడా ఈ వైరస్ కాజ్ చేసే రిస్క్ ఉంటుందండి. కానీ ప్రతి మనిషికి ఈ ఇన్ఫెక్షన్ వచ్చిన ప్రతి మనిషికి ఈ క్యాన్సర్ వచ్చేదనేది ఉండదు. ఒక 10% మందికే హెచ్పివి ఇన్ఫెక్షన్ సోకిన వాళ్ళకి, ఈ క్రానిక్గా ఇన్ఫెక్షన్ క్లియర్ అవ్వకుండా ఉన్న వాళ్ళకే
ఈ క్యాన్సర్ వచ్చే రిస్క్ ఉంటుందండి. సో హెచ్పివి వైరస్ ఈజ్ నోన్ టు కాజ్ మల్టిపుల్ క్యాన్సర్స్. సో మీరు అన్నారు హెచ్పివి వైరస్ అనేది ఓన్లీ స్త్రీలలోనే వస్తుందా డాక్టర్ గారు, పురుషుల్లో కూడా వస్తుందా? పురుషుల్లో కూడా వస్తుందండి. అందుకే మేల్ క్యాన్సర్స్ కూడా మీకు చెప్పాను. పీనైల్ క్యాన్సర్ అంటే మగవాళ్ళలో వచ్చే క్యాన్సర్, ఏనల్ క్యాన్సర్స్, ఓరోఫారింజల్ క్యాన్సర్స్ ఇద్దరిలో ఉంటుంది. సర్విక్స్ క్యాన్సర్స్ మాత్రం ఫీమేల్స్ మనం చూస్తాం. రైట్, ఇంతకుముందు మీరు మౌత్ క్యాన్సర్ అని కూడా చెప్పారు. సో ఇప్పుడు క్యాన్సర్ ఉన్న పేషెంట్, మౌత్ క్యాన్సర్ ఉన్న పేషెంట్ ఒకవేళ లిప్ లాక్ ఇస్తే ఆ అవతల పేషెంట్ కూడా వస్తుందా? ఇది అంటువ్యాధి కాదు అని చెప్పారు కదా క్యాన్సర్, Correct. మరి ఎంతవరకు ఇంకొక పర్సన్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి? ఖచ్చితంగా క్యాన్సర్ ఈజ్ నాట్ కంటేజియస్, దీస్ ఇన్ఫెక్షన్స్ ఆర్ కంటేజియస్. ఈ హెచ్పివి ఇన్ఫెక్షన్ మీకు చెప్పాను, సిమిలర్గా హెచ్బివి అని ఉంటుంది, హెపటైటిస్ బి వైరస్ అని ఉంటుంది. ఇలాంటి వైరస్ కంటేజియస్గా ఉంటుందండి. ఇవన్నీ సెక్షువల్ రూట్స్గా ట్రాన్స్మిట్ అవుతూ ఉంటాయి. మీరు చెప్పినట్టు కరెక్ట్ క్వశ్చన్ అడిగారు. కానీ ఈ క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి ఈ క్యాన్సర్ ఒకరి నుంచి ఒకరికి సంక్రమించదు. ఓన్లీ ద వైరస్ ఆర్ కంటేజియస్. అందుకే మన దేశంలో ప్రస్తుతం హెచ్పివి వైరస్కి వ్యాక్సిన్స్ అడ్వకేట్ చేస్తూ ఉన్నాము. యంగ్ ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఫ్రీగా ఈ హెచ్పివి వ్యాక్సిన్స్ ఇస్తుంది పిల్లలకి, ఎస్పెషల్లీ ఆడపిల్లలకి. 9 నుంచి 26 ఏళ్ళు మధ్యలో ఉన్న ఆడపిల్లలు ఈ వ్యాక్సిన్స్ తీసుకోవాలి. 9 నుంచి 14 ఏళ్ళు ఉంటే 2 డోసెస్ సరిపోవచ్చు. 14 నుంచి 26 ఏళ్ళు ఉన్న పిల్లలకి మనం 3 డోసెస్ ఇస్తూ ఉంటాము. 26 ఏళ్ళు దాటిన తర్వాత వాళ్ళకి కూడా కేస్ బై కేస్ బేసిస్ మీద ఈ వ్యాక్సిన్ ఇచ్చే ఆస్కారం ఉంటుందండి. సో హెచ్పివి వైరస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక్క టీకాతో ఈ ఇన్ని క్యాన్సర్లు మనం దూరంగా పెట్టచ్చండి. డాక్టర్ గారు, హెచ్పివి వ్యాక్సిన్ అనేది ఏ ప్రాబ్లం, హెల్త్ ప్రాబ్లం ఉన్నా వేసుకోవచ్చు అంటారా? హెచ్పివి వ్యాక్సిన్ ఇస్ వెరీ వెరీ సేఫ్ అండి. ఓన్లీ సమ్ ఫ్యూ కాంట్రా ఇండికేషన్స్, ఎస్పెషల్లీ ఏంటంటే ఇలా వ్యాక్సిన్కి సంబంధించిన అందులో ఉన్న కాన్స్టిట్యూయెంట్స్కి ఏమైనా అలర్జీ ఉంటే మాత్రం మనం కేర్ఫుల్గా ఉండాలి. అదర్వైజ్ మోస్ట్ పీపుల్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ హెచ్పివి వ్యాక్సిన్. బట్ ఆల్వేస్ కన్సల్ట్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్. మీ డాక్టర్ గారిని సంప్రదించి ఈ వ్యాక్సిన్స్ తీసుకోండి, సో దట్ దే కెన్ గివ్ యూ ద బెస్ట్ అడ్వైస్. రైట్, మీరు అన్నారు స్త్రీలలో హెచ్పివి వైరస్ వచ్చిన స్త్రీలు ఎక్కువగా సెక్షువల్ కాంటాక్ట్స్ కానివ్వండి ఇట్లాంటి వాళ్ళలో ఛాన్సెస్ ఎక్కువగా అని అన్నారు కదా. ఒకవేళ ఆ ప్రాబ్లం వచ్చిన ఒక స్త్రీ ఒకవేళ ఎవరైనా పురుషుల్ని కలవడం జరిగితే వాళ్ళకి ఏమైనా వస్తుందా? రిస్క్ ఫ్యాక్టర్ ఏమైనా ఉంటుందా? కరెక్ట్ అండి. సో దట్ ఈస్ వై ఇట్ ఈస్ సెడ్ దట్ సెక్షువల్ ట్రాన్స్మిషన్ వల్లే ఇది స్ప్రెడ్ అవుతుంది. ఒక హెచ్పివి ఇన్ఫెక్షన్ ఉన్న మేల్ నుంచి ఫీమేల్కి రావచ్చు, లేకపోతే ఫీమేల్ నుంచి మేల్కి కూడా రావచ్చు. సో దీస్ వైరస్ ఆర్ స్ప్రెడ్ సెక్షువల్లీ, లైక్ హౌ హెచ్ఐవి వైరస్ కూడా ఎలా స్ప్రెడ్ అవుతుంది. సిమిలర్లీ ఈవెన్ హెచ్బివి వైరస్ కూడా, హెపటైటిస్ బి వైరస్ కూడా సెక్షువల్ రూట్లో ట్రాన్స్మిట్ అవ్వచ్చు. సో దీస్ వైరసెస్ ఆర్ కంటేజియస్. వ్యూయర్స్ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, హెచ్పివి వైరస్ అనేది వెరీ వెరీ డేంజరస్. అండ్ ఎప్పటికప్పుడు మీరు వ్యాక్సిన్ అయితే వేయించుకోవడం తప్పనిసరి, అది ఆడ కానివ్వండి మగ కానివ్వండి. అండ్ ఈ హెచ్పివి వైరస్ అండ్ హెచ్బివి వైరస్ అని వింటున్నాను డాక్టర్ గారు. వాట్ ఈస్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ దోస్ టూ వైరసెస్ అండి? హెచ్పివి అంటే హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ విచ్ కాజెస్ సర్వైకల్ క్యాన్సర్, ఓరోఫారింజల్ క్యాన్సర్స్, ఏనల్ క్యాన్సర్స్, పీనైల్ క్యాన్సర్స్. హెచ్బివి వైరస్ అంటే లివర్కి ఇన్ఫెక్ట్ చేసే వైరస్ అండి. దాన్ని హెపటైటిస్ బి వైరస్ అంటూ ఉంటాం. సో బోత్ ఆర్ డిఫరెంట్ వైరసెస్ అండి. అండ్ హెచ్పివి వ్యాక్సిన్ ఎక్కువగా మనం ఆడపిల్లలకి ఇప్పుడు అడ్వకేట్ చేస్తున్నాం. ఇది వాళ్ళు కూడా తీసుకోవచ్చు. బట్ ఎస్పెషలీ మనకి ఈ యంగ్ ఏజ్లో ఫస్ట్ సెక్షువల్ ఎన్కౌంటర్ అవ్వకముందరే ఈ హెచ్పివి వ్యాక్సిన్ తీసుకుంటే, ఆ ఇన్ఫెక్షన్ రాకముందరే మన బాడీలో ఇమ్యూనిటీ ఉంటే ఆ ఇన్ఫెక్షన్ కానీ మనం దాని దగ్గరకు వచ్చినప్పుడు దాన్ని ఎరాడికేట్ చేసే చాలా ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. దట్స్ వై హెచ్పివి వ్యాక్సిన్ ఈజ్ అడ్వకేటెడ్. డాక్టర్ గారు, ఈ క్వశ్చన్ రిలేటెడో కాదో నాకు తెలియదు, ఇట్స్ ఏ స్మాల్ డౌట్. హెచ్పివి వ్యాక్సిన్ అనేది వేసుకోవడం మూలాన హెచ్ఐవి రాకుండా మనం కాపాడుకోవచ్చా? లేదండి, రెండు వేరే అది ఇన్ఫెక్షన్స్. వేరు, ఇది హెచ్పివికి హెచ్ఐవికి అసలు సంబంధమే లేదు. హెచ్పివి వ్యాక్సిన్ కెనాట్ ప్రొటెక్ట్ యూ అగైన్స్ట్ హెచ్ఐవి ఇన్ఫెక్షన్. ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు, వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అసలు క్యాన్సర్ యొక్క కారణాలు మీరు చెప్తుంటే ముందే మనం దూరంగా ఉంటే ఇంత పెద్ద ప్రాబ్లం నుంచి బయటపడవచ్చు అని తెలుస్తోంది. సో ప్రతి ఒక్కరికి హెల్త్ అవేర్నెస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మా స్టూడియోకి వచ్చి మా ఐడ్రీమ్ వ్యూవర్స్కి ఇలాంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. Thank you, Andy, for Rachel Garu, for giving me this opportunity, and to iDream Studio. All viewers, stay safe, stay aware, and let's keep cancer away. Thank you. ఎస్ వ్యూవర్స్, దయచేసి థియేటర్లోనే కాదు, నిజ జీవితంలో, పేపర్లో ఎక్కడ ఆల్కహాల్ కనిపించినా, ఎక్కడ సిగరెట్ ప్యాకెట్ కనిపించినా అది క్యాన్సర్కి దారి తీస్తుంది అని అంటారు. పదే పదే హెచ్చరిస్తున్నారు డాక్టర్స్. దయచేసి మీ ప్రాణాలను మీరు కాపాడుకోండి. మీ కుటుంబ సభ్యులకి మీరొక్కరు లాస్ అవ్వడం మూలన ఆ కుటుంబమే తలకిందులయ్యే ఛాన్సెస్ లేకపోలేదు. సో క్యాన్సర్ బారిన పడకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు.
నమస్కారం. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.